తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచి తరలివెళ్లే లక్షలాది మంది భక్తులకు భారతీయ రైల్వే ఒక ముఖ్యమైన మరియు సంతోషకరమైన వార్తను అందించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని, సమయాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ముఖ్యంగా తిరుమల మరియు శబరిమల యాత్రికులకు ఎంతో కీలకమైన శబరి ఎక్స్‌ప్రెస్‌ను సూపర్‌ఫాస్ట్ రైలుగా ఉన్నతీకరించింది. ఈ మార్పు వల్ల ప్రయాణ సమయంలో గణనీయమైన ఆదా కలగనుండగా, రైలు నంబర్లు, సమయాలు మరియు ఛార్జీలలో కూడా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శబరి ఎక్స్‌ప్రెస్‌ను సూపర్‌ఫాస్ట్‌గా మార్చడం ద్వారా ప్రయాణికులకు లభించే అతిపెద్ద ప్రయోజనం ప్రయాణ సమయం తగ్గడం. ఈ మార్పుతో ఇరువైపులా ప్రయాణంలో దాదాపు 2 గంటల సమయం ఆదా అవుతుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించేవారికి, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు ఈ 2 గంటల సమయం ఎంతో విలువైనది. ప్రయాణ బడలిక తగ్గి మరింత ఉత్సాహంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు త్వరగా చేరుకోవడం వల్ల వారికి దర్శనం మరియు ఇతర కార్యక్రమాల కోసం అదనపు సమయం లభిస్తుంది. ఇది వారి యాత్రను మరింత ప్రశాంతంగా, ఆనందమయంగా మార్చుతుంది. రైలు స్టేటస్ సూపర్‌ఫాస్ట్‌గా మారినప్పుడు దాని సేవలను గుర్తించడానికి కొత్త నంబర్ను కేటాయించడం రైల్వే శాఖ యొక్క నిర్దిష్ట విధానం. దీని ప్రకారం శబరి ఎక్స్‌ప్రెస్ నంబర్లు కూడా మారాయి. ప్రయాణికులు భవిష్యత్తులో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ కొత్త నంబర్లను తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. గతంలో ఈ రైలు త్రివేంద్రం నుంచి సికింద్రాబాదుకు 17229 నంబర్తో మరియు సికింద్రాబాద్ నుంచి త్రివేంద్రంకు 17230 నంబర్తో నడిచేది. సూపర్‌ఫాస్ట్‌గా మారిన తర్వాత త్రివేంద్రం నుంచి సికింద్రాబాదుకు ప్రయాణించే రైలు నంబర్ 20629గా మరియు సికింద్రాబాద్ నుంచి త్రివేంద్రంకు వెళ్లే రైలు నంబర్ 20630గా మార్చబడింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కొత్త నంబర్లతోనే రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రైలు బయలుదేరే మరియు చేరుకునే సమయాలలో కూడా మార్పులు జరిగాయి. ఈ కొత్త టైం టేబుల్ను ప్రయాణికులు క్షుణ్ణంగా తెలుసుకోవడం చాలా అవసరం. రైలు నంబర్ 20629 త్రివేంద్రం నుంచి సికింద్రాబాద్ మార్గంలో బయలుదేరే సమయం గమనిస్తే, త్రివేంద్రంలో ఉదయం 6:45 బయలుదేరడంలో ఎలాంటి మార్పు లేదు. ఇది యథావిధిగా కొనసాగుతుంది. చేరుకునే సమయం గతంలో ఈ రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 12:45 సికింద్రాబాద్ చేరుకునేది. అయితే సూపర్‌ఫాస్ట్‌గా మారిన తర్వాత దాదాపు 1:45 ముందుగానే, అంటే మరుసటి రోజు ఉదయం 11 గంటలకే సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకుంటుంది. ఇది సికింద్రాబాద్ మరియు పరిసర ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. రైలు నంబర్ 20630 సికింద్రాబాద్ నుంచి త్రివేంద్రం మార్గంలో బయలుదేరే సమయం గమనిస్తే, సికింద్రాబాద్ నుంచి బయలుదేరే సమయంలో గణనీయమైన మార్పు జరిగింది. గతంలో మధ్యాహ్నం 12:20 బయలుదేరే ఈ రైలు కొత్త షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు మధ్యాహ్నం 2:25 సికింద్రాబాద్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇది ప్రయాణికులకు స్టేషన్కు చేరుకోవడానికి అదనపు సమయాన్ని ఇస్తుంది. గతంలో మరుసటి రోజు సాయంత్రం 6:05 త్రివేంద్రం చేరుకునేది. కొత్త సమయం ప్రకారం ప్రయాణ సమయం తగ్గకపోయినా బయలుదేరే సమయం ఆలస్యం కావడంతో మరుసటి రోజు సాయంత్రం 6:25 త్రివేంద్రం చేరుకుంటుంది. సూపర్‌ఫాస్ట్ రైలుగా మారడం వల్ల ప్రయాణికులపై ఛార్జీల రూపంలో స్వల్ప భారం పడనుంది. సూపర్‌ఫాస్ట్ రైళ్లకు వర్తించే సూపర్‌ఫాస్ట్ సర్ఛార్జ్ను రైల్వే శాఖ వసూలు చేస్తుంది. ఈ అదనపు ఛార్జీలు తరగతిని బట్టి మారుతూ ఉంటాయి. జనరల్ సెకండ్ క్లాస్ టికెట్పై ₹15 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. స్లీపర్ మరియు ఏసీ క్లాసుల్లో ప్రయాణించే వాళ్ళకి టికెట్పై ₹30 నుంచి ₹40 వరకు అదనపు భారం పడుతుంది. వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఈ స్వల్ప మొత్తాన్ని చెల్లించడం ప్రయాణికులకు పెద్ద భారంగా ఉండకపోవచ్చని, సమయం ఆదా అనే ప్రయోజనంతో పోల్చినప్పుడు ఇది ఆమోదయోగ్యమేనని భావిస్తున్నారు. ఈ రైలు అప్గ్రేడేషన్లో భాగంగా
ఒక ముఖ్యమైన కార్యాచరణ మార్పు కూడా జరిగింది. ఇప్పటి వరకు శబరి ఎక్స్ప్రెస్ యొక్క నిర్వహణ అంటే మెయింటెనెన్స్ బాధ్యతలను సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ మధ్య రైల్వే చూసుకునేది. అయితే ఇకపై ఈ రైలు నిర్వహణ బాధ్యతలను చెన్నై కేంద్రంగా పనిచేసే సదరంగ్ రైల్వే చేపట్టనుంది. ఇది రైలు యొక్క మెరుగైన పనితీరు మరియు నిర్వహణను నిర్ధారించడానికి తీసుకున్న పరిపాలనాత్మక నిర్ణయం. ఈ శబరి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని అనేక ముఖ్యమైన పట్టణాలు మరియు నగరాల గుండా ప్రయాణిస్తుంది. ఇది ఇరు రాష్ట్రాల ప్రజలకు ఒక ముఖ్యమైన రవాణా సౌకర్యం. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడుబ్రోలు, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల స్టేషన్లలో ఆగుతుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ రైలు ఎక్కువ స్టేషన్లలో ఆగుతుంది. ముఖ్యంగా తిరుపతి, రేణిగుంట వంటి స్టేషన్లు తిరుమల యాత్రికులకు అత్యంత కీలకమైనవి. ఈ రైలు కేవలం తిరుమల వెళ్లే భక్తులకు మాత్రమే కాకుండా కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. శబరి అనే పేరులోనే దాని ప్రాముఖ్యత స్పష్టమవుతోంది. ఈ రైలు అప్గ్రేడేషన్ 2 ప్రధాన పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులకు వేగవంతమైన మరియు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. మొత్తం మీద శబరి ఎక్స్ప్రెస్ను సూపర్ఫాస్ట్గా మార్చడం అనేది ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచే దిశగా భారతీయ రైల్వే తీసుకున్న ఒక ప్రశంసనీయమైన చర్య. ప్రయాణ సమయం తగ్గడం, మెరుగైన వేగం వంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ ప్రయాణికులు మారిన రైలు నంబర్లు, కొత్త సమయాలు మరియు పెరిగిన ఛార్జీల గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యం. తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునే ముందు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు. ఈ మార్పుల ద్వారా మీ యాత్ర సుఖమయం మరియు ఆనందదాయకం కావాలని ఆశిస్తున్నాం.